హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. ఈరోజు మీకు పసందైన రెసిపీస్ పరిచయం చేసేందుకు నేను వచ్చేసాను జూబిలీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న వివాహ భోజనం రెస్టారెంట్కి. సో మనతో పాటు సెలబ్రిటీ చెఫ్ యాదగిరి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. సో మరి ఆ రెసిపీస్ ఏంటో అడిగి తెలుసుకుందామా. నమస్తే యాదగిరి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుంది. మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా చక్కగా ఉన్నాం. లాస్ట్ టైం మీరు పరిచయం చేసిన కరివేపాకు రొయ్యల కాంబినేషన్ చాలా చక్కగా ఉంది. సో మీరు ఇలా అన్ని ప్రాంతాలు తిరిగి మాకు ఒక రెసిపీని పరిచయం చేస్తున్నారు. ఈ వారం మాకు ఏం పరిచయం చేస్తున్నారు? ఈరోజు కూడా ఇంకొక ప్రాంతంలో కాంపిటీషన్లో మంచి ప్రైజ్ వచ్చిన వాళ్ళతో వాళ్ళు చేసిన దానికి నేను కొంచెం భిన్నంగా వేరే డిఫరెంట్గా చేశాను. ఏంటంటే అక్కడ వాళ్ళు వంకాయతో మజ్జిగ పులుసు చేస్తే నేను దాంట్లో కోడి మజ్జిగ పులుసు. పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. చికెన్, పెరుగు 1 కప్పు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, నూనె, ఉప్పు రుచికి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కోడి మజ్జిగ పులుసుకు కావాల్సిన పదార్థాలన్నీ నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ప్రాసెస్ కూడా చూసేద్దాం. యాదగిరి గారు ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఏమైనా? అవునండి. ఏం చేసుకోవాలి? ముందుగా మనం ఏంటంటే వంకాయలు నూనెలో వేసి బాగా పేస్ట్ వేసుకోవాలి. నూనెలో వేసి వేయించి తీసి మిక్సీలో కచ్చపచ్చగా పేస్ట్ కొట్టుకోవాలి వంకాయ. ఓకే, వంకాయ కాడతోని మనం ఫ్రై చేసుకోవాలా లేకుంటే కాడని తీసేసి? కాడ తీసేసి. ఓకే, అందులో సాల్ట్ కానీ పచ్చిమిర్చి కానీ జీలకర్ర కానీ ఏం అవసరం లేదు, ప్లెయిన్. ఓకే, అదొకటి చేసుకుంటే వంకాయని ఫ్రై చేసేసి లైట్గా మిక్సీ చేసేసుకోవాలి. అది మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చపచ్చ. ఓకే, సో మజ్జిగ కోడి పులుసు అనగానే మీకు ఇది మాకు ఫస్ట్ టైం పరిచయం చేస్తున్నారా? ఆల్రెడీ వివాహ భోజనంలో పెట్టారా? లేదండి, ఫస్ట్ టైం. ఓకే, ఇంకా పెట్టలేదు, వివాహ భోజనంలో కూడా పెట్టలేదు. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా దాన్ని కూడా మేకప్ చేసి ఈరోజే వనిత ప్రేక్షకులకు అందరి కోసం చూపించిన తర్వాత వివాహ భోజనంలో లాంచింగ్ చేస్తాం. సో కోడి మనం ముందుగా దీనికి మసాలా కానీ ఏమి పెట్టుకోవాల్సిన లేదంటారా? చికెన్కి ఏం అవసరం లేదు, డైరెక్ట్. ఓకే, కాకపోతే ఏంటంటే బోన్లెస్ చికెన్తో చేస్తే బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం బోన్లెస్ చికెన్ చేయకుండా డైరెక్ట్ బోన్స్తో చేస్తున్నాం. ఓకే, సో ఇది మనకి సూప్ లాగా యూజ్ అవుతుందేమో కదా? లేదు లేదు, పులుసులాగా. పులుసులాగే. ఓకే, ముందుగా చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్. ఓకే, ఆనియన్స్ని బాగా వేగనీయాలి. ఇందులో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క. అంటే మసాలా పేస్ట్ లాగా కాకుండా డైరెక్ట్గా మసాలా దినుసులు ఇందులో వేసేస్తుంది. మసాలా దినుసులు వేయాలి ఇందులో. అన్నిటికీ ఒకటే టైప్ కాకుండా కొంచెం ఇది డిఫరెంట్గా బాగుంటుంది. ఓకే, సో మనకైతే మనకు మజ్జిగ పులుసు తెలుసు, కానీ ఇక్కడ వంకాయతో అక్కడ మీరు టేస్ట్ చేసేటప్పుడు అక్కడ మీకు తెలిసింది అది వంకాయ ఇలానే పేస్ట్ లాగా చేసుకున్నారా లేకుంటే వంకాయ డైరెక్ట్గా మనకు పేస్ట్ లాగా చేసి మజ్జిగ పులుసులో కలిపి చేశారు? ఓకే ఓకే, అంటే కొన్ని వంటలు వండినప్పుడు అది మరపు రాకుండా అలాగే ఉండిపోతాయి. అవును, ఆ టేస్ట్ మర్చిపోలేము. ఆ ప్రజెంటేషన్ కావచ్చు, ఆ వండే విధానం చూస్తే అబ్బా ఇంకొకసారి తినాలి అనిపించేలా ఉన్న వంటలను మళ్ళీ మీకోసం రిపీట్ చేసి దాన్ని కొంచెం ఇంకా బెటర్మెంట్గా చేసి మీకోసం చూపిస్తున్నాను. కాబట్టి ఏంటంటే ఈ వంటలు తిన్న తర్వాత అబ్బా ఎంత మంచిగా ఉందండి ఈరోజు కడుపు నిండా భోంచేసాను అని ఎప్పుడైతే అతిథులు అంటారు ఆ రోజు మాకు కడుపు నిండిపోతుంది. వివాహ భోజనంలో కూడా ఎన్నో రకాల వంటలు చేసినప్పుడు ఒక్కొక్కసారి గెస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ కాంప్లిమెంట్ తీసుకున్న రోజు లంచ్ తినమండి నిజంగా. ఇలా మీరు ఎన్ని రెసిపీస్ని సెలెక్ట్ చేసి పెట్టారు? ఇలా నేను దగ్గర 10-15 రెసిపీలు మిల్లెట్స్లో కూడా చేశాను. మిల్లెట్స్లో కూడా? ఓకే ఓకే, సో అదేంటి మనకి లంచ్ బాక్స్ బాగుంటుందా లేకుంటే బ్రేక్ఫాస్ట్ బాగుంటుందా? బ్రేక్ఫాస్ట్కి ఉంటుంది, లంచ్కి ఉంటుంది, డిన్నర్ టైంలో కూడా తినేది. ఓకే, డిఫరెంట్గా ఏ టైం అనేది కాకుండా వంటలలో ఉన్న పోషక గుణాలు, మనకు కావాల్సిన ఆరోగ్యం ఏంటి, దాంట్లో ఉన్న లాభ నష్టాలు ఏంటి, ఇలా దాని మీద సర్వే చేసి చేసిన దాన్ని నేను బాగా చేశాను. ఇంతకుముందు మేము ప్రగతి రిజల్ట్స్లో కూడా ఒకసారి అందరం షెఫ్స్ అంతా కూడా వెళ్ళి మిల్లెట్స్ మీద కట్టెల పొయ్యి మిల్లెట్స్ తోటి చిరుధాన్యాలతో ఉన్న వంటలు ఒక దగ్గర ఒక 25 వెరైటీల వంటలు మేము చేసామన్నమాట. ఇప్పుడు మనము దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
వెజ్లో ఇక్కడ మీరు చికెన్ తీసుకున్నారు కదా, ఇదే ప్లేస్లో మనం ఇంకేదైనా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. మజ్జిగ కాంబినేషన్లో. అవును. కొన్ని పచ్చిమిరపకాయలు. అంటే మటన్తో కూడా మనం ట్రై చేయొచ్చా దీన్ని? చేయొచ్చా? మటన్ అయితే ముందుగా ఉడికించి చేసుకోవాలేమో. అవును, మీరు మటన్తో చేసుకోవచ్చు, కానీ డైరెక్ట్గా ఇంట్లో ఉడకదు. అది ముందు సపరేట్గా ఉడికించి దీంట్లో చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ పేస్ట్. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. చికెన్ వేసుకోవాలి ముందు. చికెన్ వేసుకోవాలి. సో చికెన్ కూడా మనం చక్కగా మసాలా అంతా పట్టేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. అవును. ఓకే. ఉప్పు కూడా మనకు రుచికి సరిపడ ఉప్పు ఇందులో వేసుకోవాలి ముందుగా. కానీ వంకాయ టేస్ట్ అనేది మనకి ఇక్కడ మజ్జిగ పులుసులో తెలుస్తుందా? తెలియదు. అంటే అది చిక్కదనం యాడ్ చేస్తుందంటారా వంకాయ గ్రేవీ ఏదైతే ఉందో? పెరుగు ఇందులో ఎందుకు కలుపుతున్నానంటే పెరుగు అనేది వేడి తగ్గగానే పగిలిపోతుంది. విరిగిపోతుందా? అవును. ఇది వేయడం వల్ల అది విరగకుండా దోహదపడకుండా అదేవిధంగా కమ్మటి రుచి కూడా యాడ్ అవుతుంది. ఓకే. సో మంచి టిప్ కూడా ఇది. అవునండి. సో దీనికి ఒక వంకాయ సెట్ అవుతుందా అలా విరగకుండా ఉండాలి అంటే? ఒక 2 వంకాయలు 3 వంకాయలు తీసుకోవాలి. 1/2 కిలో చికెన్. ఓకే, మనకి చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వంకాయను వేసి ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఈ పేస్ట్ వంకాయ కూడా పట్టాలి మనకి ఆ చికెన్ పీస్కి. దీంట్లో మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎక్కువ కాదు, కొద్దిగా. అవును, ఆ వంకాయ గుజ్జంతా పట్టే విధంగా. అవును. సో ఏదైతే ముందు మనం మసాలా దినుసులు వేసుకున్నామో అదే గరం మసాలాకు సంబంధించి ఇలాచి, దాల్చిన చెక్క, లవంగం అవి ముద్దలాగా కాకుండా పేస్ట్ లాగా కాకుండా డైరెక్ట్గానే వేసేస్తున్నాము. అవును. ఆ మసాలా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది దానికి. సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాము, రెడీ చేసి పెట్టుకుని చికెన్ వేసుకున్నాము. ఇప్పుడు చివరగా పెరుగు వేసేసుకోవాలి. పెరుగు 1 కప్. ఓకే. సో ఇలా వేసుకోవడం వల్ల విరిగిపోకుండా పెరుగు విరగకుండా చక్కగా ఉంటుంది, రుచికరంగా కూడా ఉంటుంది. ఓకే. చూసారు కదా, కోడి మజ్జిగ పులుసు నిజంగా ఇది ఒక ఫేవరెట్ డిష్ అవుతుంది. అవును. చూసారు కదా, కలర్ కూడా మజ్జిగ కలర్ ఎట్లా వస్తుందో లైట్గా అట్లాగే వచ్చింది. దీన్ని చిన్నని మంట పైన మనము చక్కగా మగ్గబెట్టి. ఆల్రెడీ ఉడికిపోయి ఉండొచ్చా? ఇంకా మజ్జిగ వేసాం కదా, ఉడుకుతుందంటారా? లేదండి, ఇంకా సరిపోతుంది, ఉడికిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని, ఎందుకో నాకు కొంచెం ఉప్పు కొద్దిగా తక్కువ అనిపిస్తుంది, కొంచెం ఉప్పు యాడ్ చేస్తాను. మజ్జిగ వేసాం కాబట్టి ఇది మనకి పుల్లగా ఉండే మజ్జిగ తీసుకుంటే బాగుంటుందా, కొంచెం స్వీట్ పెరుగు? ఏదైనా పర్లేదండి, మనకు పుల్లగా ఉన్నా పర్లేదు, స్వీట్గా ఉన్నా. కోడిగా మజ్జిగ పులుసు నిజంగా ఇది మళ్ళీ మా వివాహ భోజనంలో మళ్ళీ ఇంకొక స్పెషల్ డిష్ అవుతుంది. ఇది డిష్ అవుట్ చేసేద్దాం. రెడీ అయిపోయింది మరి దగ్గర పెట్టేసాను ఇక్కడ. కోడి మజ్జిగ పులుసు. సో ఇది మనకి రైస్కి బాగుంటుంది, రోటీకి కూడా బాగుంటుంది. అంటే పల్సగా కాదు కదా. అవునవును. సూపర్. వేడివేడిగా తింటే మాత్రం అదిరిపోతుంది కోడి మజ్జిగ పులుసు. కొద్దిగా పైనుంచి కొత్తిమీర చల్లుకొని మనము చూస్తారు కదండి, కోడి మజ్జిగ పులుసు నా చేతిలో రెడీ ఉంది. మనకి జడ్జిమెంట్ చేసేసి దీని రుచి ఎలా ఉందో చెప్పేసి. తప్పకుండా. సో చూస్తున్నారు కదా, శ్రీకాకుళం ఫేమస్ అయిన కోడి మజ్జిగ పులుసు గుమ్మగుమ్మలతో అదిరిపోతుంది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడే మీకోసం చూసి చెప్పేస్తా. వావ్.
వావ్, సూపర్ సూపర్, చాలా చాలా చక్కగా ఉంది. ఏదైతే మనం వంకాయ వేసుకున్నామో మేబీ దానివల్ల అనుకుంటా డిఫరెంట్ టేస్ట్ అనేది వచ్చింది. మెయిన్గా మజ్జిగ వేసుకున్నాం కాబట్టి మజ్జిగ ఫ్లేవర్ అంటే కొంచెం పుల్లదనం ఏడవంగానే మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది కదా. మెయిన్గా ఈ కోడి ఏదైతే చికెన్ వేసుకున్నామో ఆ మొత్తం మసాలా, ఆ గ్రేవీ అంతా పట్టి మజ్జిగకి, ఆ వంకాయకి, ఆ చికెన్కి సూపర్ కాంబినేషన్ అండి. చాలా 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 చక్కగా ఉంది. సో ఇలా వేడివేడిగా రైస్తో తిన్నా బాగుంటుంది, అలాగే రోటీతో కూడా మంచి కాంబినేషన్ అంట. సో ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. సూపర్ యాదవ్ గారు, కోడి మజ్జిగ పులుసు అదిరిపోయింది నిజంగా. అది సో చికెన్ మనం చాలా వెరైటీస్ టేస్ట్ చేసినప్పటికీ ఈ మజ్జిగతో చేసిన ఈ వంకాయ ఫ్లేవర్ మాత్రం చాలా 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 బాగుంది. సో మరి